ఢిల్లీలో ఏఐసీసీ హైకమాండ్తో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆరోగ్యం, విద్యా అంశాలపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చ జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుతో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అన్ని విషయాలపై హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో క్యాబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. క్యాబినెట్ జరిగింది సంవత్సరం దాటినప్పటికి కూడా అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తా ఉన్నాం. మాతో అన్ని సమాచారం తీసుకున్నాం. మేము కూడా అన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమంతో పాటు వివిధ విషయాలను అన్ని కూడా చర్చించడం జరిగింది.